స్థానిక బుర్రిపాలెం రోడ్లోని మహాత్మా సేవా శాంతి ఆశ్రమంలో జాతిపిత మహాత్మా గాంధీజీ సతీమణి కస్తూరిబాయి పుట్టినరోజు వేడుకలను ఆశ్రమం వ్యవస్థాపకులు వజ్రాల రామలింగాచారి అద్వితీయంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. బురిపాలెం రోడ్లో గల మహాత్మా సేవా శాంతి ఆశ్రమం నందు జాతిపిత మహాత్మా గాంధీజీ సతీమణి కస్తూరిబాయి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశ్రమ వ్యవస్థాపకులు వజ్రాల రామలింగాచారి మాట్లాడుతూ కస్తూరిబాయి జయంతి సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగిందని చెప్పారు. మహాత్మా గాంధీ సహధర్మచారిణిగా, గాంధీజీకి కుడి భుజంలాగా, వీర వనితగా కస్తూరిబాయి దేశానికి సేవలు అందించిందని ఆయన చెప్పారు. భర్త అడుగుజాడల్లోనే నడిచే ఆమె ఒకరోజు పోలీసులు అర్ధరాత్రి వచ్చి మహాత్మా గాంధీని అరెస్టు చేస్తే మహాత్మా గాంధీ జై అంటూ సింహ గర్జనలాగా పోరాటం చేసిన ధైర్యశాలి కస్తూరిబాయి అని ఆయన పేర్కొన్నారు. కుటుంబంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా సత్య, అహింస, ధర్మం, శాకాహారం, మౌనవ్రతం వదిలిపెట్టలేదని ఆయన చెప్పారు. బ్రహ్మచర్యం పాటించదామన్న మహాత్మా గాంధీ సూచనకు కట్టుబడి 37వ సంవత్సరంలో బ్రహ్మచర్యం పాటించడం జరిగిందని ఆయన తెలియజేశారు. సహధర్మచారినిగా భర్త అడుగుజాడల్లోనే నడిచిన మహామూర్తి కస్తూరిబాయి అని వజ్రాల రామలింగాచారి కొనియాడారు. పూజ్య కస్తూరిమాత 150వ మహా జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. సత్యము, అహింసా విధానాలతో మహాత్మా గాంధీ బ్రిటిష్ వారిని వెళ్ళగొట్టడం జరిగింది. నిరాయుధీకరణ అనేది చాలా గొప్ప విషయం. అహింసా మార్గంలో వ్యక్తిలో ఉన్నటువంటి శక్తిని పైకి తీసుకొచ్చి ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి దుర్గుణాన్ని పారదోలినటువంటి మహాచక్రవర్తి గాంధీ మహాత్ముడు. అటువంటి మహాత్మా గాంధీకి సాధారణచారిణిగా కస్తూరిమాత చేసిన సేవలు అద్వితీయం. మహాత్మా గాంధీజీ ఒకానొక సందర్భంలో ఆమె ఉండబట్టే నేను ఇంత చేయగలిగాను, ఆమె సహకారం నాకు సంపూర్ణంగా ఉన్నదంట. ఉద్యమంలో ఒక్కోసారి బ్రిటిష్ వాళ్ళు పగలు గాంధీ గారిని అరెస్ట్ చేయకుండా అర్ధరాత్రి 1 గంట 12 గంటలు ఆ ప్రాంతంలో అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే జనతాగడికి తట్టుకోలేక భయపడి అరెస్ట్ చేశారు. ఆ సమయంలో కస్తూరిమాత లేచి మహాత్మా గాంధీకి జై అని వీర వనితగా ప్రతిధ్వనించి బ్రిటిష్ వాళ్ళకి భయం కలిగించేంత విధంగా చేసేది. వాలంటీర్స్ కూడా కస్తూరిబా గాంధీ చెప్పినట్టుగానే చేసేది. 4 పిల్లలను కూడా చాలా చక్కగా పెంచి పెద్ద చేశారు. ఒక పిల్లవాడు సంఘంలో ఉన్నటువంటి స్నేహం వల్ల ఇబ్బంది పాలైనా కూడా పట్టించుకున్నట్టుగా ఉంటూ పిల్లవాడి యోగక్షేమాలు తెలుసుకుంటూ తల్లిగా బాధ్యత వహిస్తూ ఉద్యమానికే ఎక్కువ